10 గేట్లను 1 మీటరు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. తుంగభద్రలోకి 94,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 20,000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 97 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1633 అడుగులు. ప్రస్తుతం 1631 అడుగులకు చేరుకుంది వరద. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు, రెవెన్యూ అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా పైన ప్రాంతాల్లో, ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 1 మీటరు ఎత్తారు గేట్లను. 10 గేట్లను 1 మీటరు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. నీటిని కిందకు వదులుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం. రైట్, ప్రస్తుతం తుంగభద్రకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఇప్పుడు కృష్ణా నదికి కూడా వరద నీరు పోటెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే కనుక ఇటు తుంగభద్ర కృష్ణకు ఉపనది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తుంగభద్రకు సంబంధించి కనుక వరద ప్రవాహం పెరిగితే ఆ ప్రభావం ఇటు కృష్ణలో కూడా మనకు కనిపిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అధికారులు ఎలా అప్రమత్తమయ్యారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. హుసేన్, ప్రస్తుతం తుంగభద్రకు 94,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 20,000 క్యూసెక్లుగా ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణానదిలో కూడా వరద నీరు పెరిగే అవకాశం ఉంది, వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికారులు అలర్ట్ అయ్యారా? సచిన్, ఈ గత 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి అటు తెలంగాణ ఇటు కర్ణాటక రాష్ట్రాలు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి జలాశయాలు నిండుకుండలా తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి భారీ వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటకలో ఉన్నటువంటి టీపీ డ్యామ్, తుంగభద్ర డ్యామ్కి 94,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండడంతో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టము దానికి సంబంధించి 105 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే నీటి సామర్థ్యం 97 టీఎంసీలుగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానిపై ఆ డ్యామ్ యొక్క సామర్థ్యం చూసినట్లయితే 1633 అడుగులు కాక ఇప్పటికే 1630 అడుగులకి చేరుకున్నటువంటి వరద ప్రవాహం ఉండడంతో డ్యామ్ పూర్తి స్థాయిలో నిండేటువంటి పరిస్థితి ఉండడంతో టీబీ డ్యామ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి భారీ వరద ప్రవాహం తట్టుకొని డ్యామ్ నిలబడాలి కాబట్టి ఇన్ఫ్లో కిందికి 10 గేట్లు 10 మీటర్ల మేర ఎత్తి దిగువ ప్రాంతానికి విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ కాసేపటి క్రితమే టీబీ డ్యామ్ అధికారులు దిగువకు నీరు విడుదల చేశారు. 20,000 క్యూసెక్ల నీటి ప్రవాహం దిగువకు విడుదల చేశారు 10 గేట్లు ఎత్తి. అయితే ఇందులో ఎల్ఎల్సి, హెచ్ఎల్సి ఎగువ లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్కి సంబంధించినటువంటి ఈ కెనాళ్ళకి రెండింటికి కలిపి 8,000 క్యూసెక్ల నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగతా 12,000 క్యూసెక్ల నీటి ప్రవాహం, నదీ ప్రవాహం గుండా దిగువ ప్రాంతానికి విడుదల చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తుంగభద్ర టీపీ డ్యామ్ నుంచి దిగువకి నీటి ప్రవాహం రావాలి అంటే ఆర్డిఎస్ కెనాల్, అదేవిధంగా సుంకేశ్వర డ్యామ్కి చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయమా లేకపోతే రేపు సాయంకాలానికి సుంకేశ్వర డ్యామ్కి సంబంధించిన గేట్లు కూడా ఎత్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారీ వరద వస్తుండడంతో ఇప్పటికే సుంకేశ్వర డ్యామ్కి సంబంధించి 1.5 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పైనుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని నిండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దిగువకి ముందుగానే అప్రమత్తమైనటువంటి అధికారులు, డ్యామ్ సేఫ్టీని ఆలోచించినటువంటి అధికార యంత్రాంగం సుంకేశ్వర డ్యామ్ గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సుంకేశ్వర డ్యామ్ నీటి గేట్లు ఎత్తినట్లయితే దిగువకి శ్రీశైలం
చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా అటు శ్రీశైలం అటు జూరాల నుంచి ఆల్మట్టి, నారాయణపురం, జూరాల నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహం ఇప్పటికే 1,24,000 క్యూసెక్కుల ప్రవాహం కురుస్తుంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం 864 అడుగులకు చేరుకున్నటువంటి 846 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇటు తుంగభద్ర నుంచి అటు కృష్ణమ్మ నుంచి వచ్చేటువంటి నీటి పరువలతో రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైల జలాశయం నీటి కలను జలాశయం నిండేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవైపు ఇటు ఎల్ఎల్సి కాలువకి అటు హెచ్ఎల్సి కాలువ కూడా రైతులు ఈ టీపీ అధికారులు పెద్ద ఎత్తున నీటి విడుదల చేయడంతో ఆ రైతాంగం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ దిగువ నదీ పరివాహక ప్రాంతంతో పాటు ఈ ఎల్ఎల్సి హెచ్ఎల్సి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఏ క్షణమైన నీటి ప్రవాహం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళొద్దని రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా పెద్ద ఎత్తున కూడా దండోరా వేయించి గ్రామాలు అప్రమత్తం చేసేటువంటి పరిస్థితి పోలీసులు అటు రెవెన్యూ అధికారులు తీసుకున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహంతో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు అంటే సుంకేసులను, ఆర్డీఎస్, అదేవిధంగా శ్రీశైలం జలాశయం నిండుకుండాను తలపించేటువంటి పరిస్థితి ఉంది.